3 సీట్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ జరుగుతుంది. ఒక టీచర్ ఎమ్మెల్సీ, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. తెలంగాణలో వచ్చాడు రివర్స్, 2 టీచర్ ఎమ్మెల్సీలు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. తాజాగా 3 కూడా తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు ఎన్డీఏ అందులో టీచర్స్ని పక్కన పెట్టేశారు. 2 టీచర్ వీళ్ళ ఇదే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఎన్డీఏ అభ్యర్థులని గెలిపించాల్సిన బాధ్యత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీదన ఉంది. ఇది ఆయన టాక్టిక్స్. ఎన్డీఏగా ఇక్కడ పోటీ చేస్తున్నారా అంటే ఇప్పుడు అట్లా చేస్తున్నట్టే భావించాలి. ఎందుకని? వాస్తవంగా ఎన్డీఏగా చేస్తే ఏం చేయాలి? 1 సీటు వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. ఇచ్చారా? ఇవ్వాల. 2 సీట్లు అందరికంటే ముందే ప్రకటించారు. కనీసం బీజేపీని పక్కన పెట్టి, బీజేపీ ఒకప్పుడు గ్రాడ్యుయేట్ గెలిచింది విశాఖపట్నంలో. అట్లాంటిది ఈ దఫా ఇచ్చారా అంటే లేదు. పోనీ జనసేన కొత్తగా ట్రై చేస్తుంది కదా అంటే మొన్నటిసారి ఇచ్చారు కదా హరిప్రసాద్కి. ఇప్పుడు అట్లాంటిది ఏమీ ఇవ్వలేదు. ఈ 2 కూడా తెలుగుదేశమే పోటీ చేస్తుంది. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించండి అంటూ సొంత కార్యకర్తలకి ప్లస్ మిగతా పార్టీలకు కూడా టచ్ అయ్యే విధంగా ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో ఎలా వాడాలో బాబుకి తెలిసినంతగా ఎవరికి తెలియదు.